హాయ్ చిల్డ్రన్, 4th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మనం 4th క్లాస్లో సెలవు చీటీ అనే లెసన్కి సంబంధించి 2 సెలవు చీటీలు రాసుకున్నాం నాన్న. నెక్స్ట్ శ్రీలాస్య వాళ్ళ తరగతిలో సెలవు చీటీ ఎలా రాసిందో కూడా మనం చదువుకున్నాము, నేర్చుకున్నాము. ఈరోజు నేను ఏం ఫిల్ చేయను, మీరే ఫిల్ చేయాలి. నీకు సంబంధించిన వివరాలతో ఈ సెలవు చీటీలోని ఖాళీలు నింపండి. ఇక్కడ ఆల్రెడీ అక్కడక్కడ పదాలు ఇవ్వడం జరిగింది. ఈ పదాలలో నీకు సంబంధించిన సెలవు చీటీతో నింపాలంట. ఫస్ట్ చూడండి, తేదీ. నువ్వు ఏ రోజు రాస్తున్నావు? ఈ రోజు రాస్తున్నావు సెలవు చీటీని, అందుకే ఈ రోజు డేట్ వేయాలి. పైన ఇక్కడ ఊరి పేరు రాయాలి. ఇక్కడ ఇవ్వలేదు నాన్న, మనం ఎక్కడ ఉండి సెలవు చీటీ రాస్తున్నామో ఆ ఊరి పేరు రాయండి. నెక్స్ట్ గౌరవనీయులైన, ఎవరికి రాస్తున్నావు నువ్వు సెలవు చీటీ? వాళ్ళని సంబోధించి రాయాలి. పాఠశాల, ఏ పాఠశాల? ఎలైట్ పాఠశాల, దోబచర్ల. ఆర్య, మా అక్కకు అనే రాయక్కర్లేదు నాన్న, అన్నయ్యకు లేదా ఎవరికైనా రాసుకోవచ్చు. మా పిన్నికి, పెద్దమ్మకి, ఇలా ఎవరికైనా రాసుకోవచ్చు నాన్న. నిశ్చయం చేశారు. ఇక్కడ తేదీ, ఈరోజు తేదీ 25/11/2020 తేదీన ఎక్కడ జరుగుతుంది పెళ్ళి? మనకి సెలవు చీటీలో శ్రీశైలం అన్నాడు, కానీ ఇక్కడ తిరుపతి, విజయవాడ ఎక్కడ జరిగితే అక్కడ ఆ ఊరి పేరు రాసుకోవచ్చు నాన్న. అందుచేత ఇక్కడ మనకి 25/11/2020 నుండి ఎన్ని రోజులు సెలవు కావాలో మీరు అక్కడ వరకు డేట్ వేసుకున్నాను. మంజూరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు తమ విధేయుడు, అబ్బాయి అయితే, అమ్మాయి అయితే విధేయురాలు. పేరు, మీ పేరు రాయాలి. మీ క్రమ సంఖ్య, ఇక్కడ కామాలు పెట్టుకోవాలి కదా నాన్న, ఇక్కడ కామా పెట్టాలి, ఇక్కడ కామా పెట్టాలి, చివర ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే, కామా కామా ఫుల్ స్టాప్. ఇక్కడ ఊరి పేరు పక్కన కామా పెట్టుకుని తేదీ పక్కన ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. మీకు 2 సెలవు చీటీలు రాశారు కాబట్టి ఇది ఫిల్ చేయడం చాలా ఈజీ అనుకుంటున్నాను నేను. మీరే ఫిల్ చేస్తారని అనుకుంటున్నాను నాన్న. నెక్స్ట్ వర్క్ బుక్లో కూడా సేమ్ లెటర్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ ఊరి పేరు రాయడానికి ఒక లైన్ ఎక్స్ట్రా ఇచ్చాడు నాన్న, టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. ఇక్కడ ఊరి పేరు, తేదీ. ఇక్కడ ఎవరికి లెటర్ రాస్తున్నారు? ఎలైట్ పాఠశాల, దోబచర్ల. మా అన్నయ్యకు పెండ్లి నిశ్చయం చేశారు. ఎన్నో తేదీన? సో తేదీ. మీకు ఇష్టం వచ్చిన తేదీ వేసుకోండి. అంటే ఇప్పుడు ఏ తేదీ నుంచి మీరు సెలవు పెడుతున్నారో ఆ తేదీలలో ఏదో ఒక తేదీ వేసుకోవాలన్నా ఆ పెళ్ళి జరిగే సమయం అక్కడ జరుగుతుంది. ఎక్కడైనా మీ ఇష్టం, ఏ ఊర్లో అయినా రాసుకోవచ్చు. మీరు సొంతంగా ఈ లెటర్ని రాయగలగాలన్న. ఇలా టెక్స్ట్ బుక్లోను, వర్క్ బుక్లోను ఇక్కడ ఇచ్చిన వివరాలతో మీకు సంబంధించి ఒక సెలవు చీటీని అందంగా నీట్ హ్యాండ్ రైటింగ్తో చక్కగా ఫిల్ చేస్తారని అనుకుంటున్నాను నాన్న. ఈ 2 టెక్స్ట్ బుక్, వర్క్ బుక్లో కూడా నీట్గా ఈ లెటర్ రైటింగ్ అనేది మీరే ఫిల్ చేయండి నాన్న. నేనేం ఫిల్ చేసి చూపించట్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. మీరే ఫిల్ చేసి చూపించాలి. నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి అందరూ కూడా చక్కగా నాకు జూమ్ క్లాస్లో ఈ లెటర్ రైటింగ్ చూపిస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.